వ్యవసాయం చేసే పద్ధతులు మెలకువలు భూసార పరీక్షలు ఎప్పటికప్పుడు జరిపి మా రైతుల్ని వ్యవసాయంలో అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోవడానికి ఈ ఆఫీసు కార్యక్రమం 40 ఎకరాలు ఇస్తామా 40 ఎకరాల స్థలం కూడా మీకు కేటాయించబడ్డది ఆధునిక పద్ధతుల్లో వేయాలి ఒక మీటింగ్ 10 నిమిషాలు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేక చొరవ తీసుకొని చెప్తుంది కాబట్టి స్టేట్ లెవెల్ సార్ స్టేట్ లెవెల్ సార్ స్టేట్ నుండే కావాలి అదే స్టేట్ ఫండ్ ఇక్కడ ఫెర్టైల్ ల్యాండ్ సార్ నేను మాట్లాడదు ఇక్కడ మాట్లాడు ఈ ఆఫీస్ గురించి మాట్లాడు జానయ్య గారు మాట్లాడు ఈ వైస్ ఛాన్సలర్ ఫ్యాన్ బంద్ చేయి కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 8 నెలల కాలంలో నన్ను 14వ ఉపకులపతిగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. గత 10-15 సంవత్సరాల నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతాంగానికి చాలా దూరమైంది. ఒకప్పుడు అంటే 20-30 సంవత్సరాల క్రితం వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే రైతులకు రైతు సేవలకు చాలా దగ్గరగా ఉండే వ్యవస్థ దూరమైంది. మీకున్న జాతీయ అంతర్జాతీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి చేరువ చేయాలి మన యొక్క కార్యక్రమాల ద్వారా అని ఒక స్పష్టమైన ఒక లక్ష్యాన్ని నా ముందుంచారు. అందులో భాగంగా మనకు కొత్త జిల్లాలు 33, హైదరాబాద్ పోతే 32. ప్రతి జిల్లాలో మాకు గతంలో దాదాపుగా 30 ఏళ్ల క్రితమే ప్రతి జిల్లాలో అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో ఒక రైతు విజ్ఞాన కేంద్రం ఉండేది. దాని గతంలో ఏరువాక కేంద్రం అనేవాళ్ళం. బట్ మనకు ఉన్నాయి 32 జిల్లాలు, ఒక 8 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. సో 9 + 8 17 పోతే ఇంకా 15 జిల్లాలలో మన వ్యవస్థలు అవసరం ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు మనం ఏర్పాటు చేయాలని మనం కోరినప్పుడు ఇమీడియట్గా వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసినాం. సో ఈరోజు వేములవాడ, సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వేములవాడలో ఈ రైతు విజ్ఞాన కేంద్రాన్ని ప్రభుత్వ విప్పు స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి యొక్క చొరవ, వారి యొక్క కృషి తోరి మాకు కావలసిన భూమి మరియు బిల్డింగ్ ఇవ్వటం, తద్వారా ఈరోజు మేము ఈ యొక్క రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలకు అనుసంధానంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు జిల్లా స్థాయిలో చేసే జిల్లా యంత్రాంగానికి ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండి రైతుకు సేవలుతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా రైతుకు అందే విధంగా మేము అవగాహన కల్పిస్తాం. సో ఈ కేంద్రంలో ఒక 2 శాస్త్రవేత్తలు ఉంటారు, ఒక 2-3 సిబ్బంది ఉంటారు. వ్యవసాయ శాఖ వారి యొక్క కొలాబరేషన్తో ఇది రైతాంగానికి ఒక సేవా కేంద్రంగా ముందు పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇది ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా అంటే ఇక్కడ వ్యవసాయ శాఖ మరియు ఇందాక వీసీ గారు, గౌరవనీయులు వీసీ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దిప్పు గారికి, అదేవిధంగా ఇక్కడ నూతనంగా అపాయింట్ అయిన సాయి కుమార్ గారికి, ముఖ్యంగా మేము వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో అనుబంధంగా శాస్త్రవేత్తలు ఏదైతే రీసెర్చ్ స్టేషన్లో వాళ్ళు కనుగొట్టారో కొత్త కొత్త వంగడాల్ని, వాటిని మేము రైతుల వరకు తీసుకెళ్ళడానికి ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అన్నమాట. అది మనము ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాం వ్యవసాయ శాఖ వాళ్ళు. ఇందులో కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా మాకు చేదోడు వాదులుగా ఉంటారు. ఈ కార్యక్రమము, ఈ రీసెర్చ్ స్టేషన్ మన వేములవాడలో పెట్టుకోవడం అనేది మాకు చాలా అదృష్టం సార్. మన విప్పు గారి చొరవతో, అదే కలెక్టర్ మేడం గారి కోఆపరేషన్తో ఇక్కడ మర్రిపల్లిలో మంచి ఫర్టైల్ ల్యాండ్ 40 ఎకరాలు ఇవ్వడం జరిగింది రీసెర్చ్ స్టేషన్కి. ఇక్కడ కొత్త కొత్త నూతనంగా పరిశోధనలు చేసి సిచ్యుయేషన్ బేస్డ్ అంటే సార్ ఈ రాజన్న సిరిసిల్లకి అనుగుణమైన వంగడాలనే ఇక్కడ మీరు రీసెర్చ్ స్టేషన్లో పెట్టి ఇక్కడున్న రైతులకి వారి యొక్క ఉత్పత్తిని, ఉత్పాదకతని పెంచే విధంగా ఈ శాస్త్రవేత్తలు తోడ్పడతారని
అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయం, తెలంగాణ వ్యవసాయం జయశంకర్ జిల్లాకు కొత్త జిల్లాలో చైర్మన్ మాట్లాడు. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరినీ కూడా చైతన్యపరచడానికి, రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేటువంటి మెలుపలు, ఆయా జిల్లాలు ఉన్నటువంటి భూసారం ప్రకారం భూసార పరీక్షలు జరిపి ఏ వంగడాలు ఉత్పత్తి చేస్తే రైతుకు లబ్ధి చేకూరుతుంది, అది వాణిజ్య పంటల, పత్య, పసుప లేదంటే వరి ధాన్యమా, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన ఒక తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతు విజ్ఞాన కేంద్రాలను జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి వచ్చినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఇదే జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. ఈరోజు ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయ శాఖ విద్యాలయం నుండి వైస్ ఛాన్సలర్గా జానయ్య గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది, వారు కూడా రావడం జరిగింది. ఆధ్వర్యంలో ఈ జిల్లాకు వచ్చినటువంటి ఈ రైతు విజ్ఞాన కేంద్రం వేములవాడలో మనం తాత్కాలిక భవనంలో ప్రస్తుతానికి ప్రారంభం చేసుకునేటువంటి సందర్భం. ఈరోజు ఈ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల స్థలం కావాలని కోరినప్పుడు ప్రభుత్వ పక్షాన వెంటనే జిల్లా కలెక్టర్ గారి ద్వారా చొరవ చూపి ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతంలో మరిపల్లి దగ్గర 40 ఎకరాల స్థలాన్ని కూడా ఈరోజు ఏదైతే రైతు విజ్ఞాన కేంద్రానికి అప్పచెప్పడం జరిగింది. ఆ విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు రైతులకు విజ్ఞానాన్ని కల్పించడంతో పాటు ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచేటువంటి కార్యక్రమం ముందు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారిని చెప్పినటువంటి సందర్భంగా వైస్ ఛాన్సలర్ చెప్పిన విధంగా రైతులను చైతన్యవంతులు చేయడానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ వేదికను, ఈ ఆఫీసును, ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. త్వరలోనే ఆ 40 ఎకరాలలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను తీసుకొని వెళ్ళి వారికి శాస్త్రవేత్తల ద్వారా, సదస్సుల ద్వారా విజ్ఞానాన్ని పంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూసార పరీక్షలు జరిపి ఏవేవి వంగడాలు వేస్తే రైతుకు ఉపయోగం ఉంటుందని చెప్పేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ రైతు విజ్ఞాన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించింది. ఈరోజు వేలాలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. 40 ఎకరాల స్థలాన్ని కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా గోశాలకు కూడా మరో 40 ఎకరాలు కావాలని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో వేనాడుకు ఆధునిక పద్ధతిలో గోశాలు ఇవ్వాలని, వేరే రాజన్న ఆలయం ఉంది, కోడెముక్కు ఇక్కడ ప్రసిద్ధి, కోరిన కోరికలు తీర్చండి, కోడెముక్కు చెల్లిస్తా అని చెప్పండి పేద భక్తులు అనేక మంది కోడెలు ఇక్కడ సమర్పించే క్రమంలో ఒక చక్కటి గోశాల కోసం కూడా 40 ఎకరాలు ఉంటే కూడా ఆ 40 ఎకరాల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అంటే రైతు రిలేటెడ్గా ఉండేటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందు పోతూ రైతులను రాజు చేయడానికి చెప్పి సంకల్పంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర గారి తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెడితే ఆ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడేసి మద్దతు ధరకి కొనాలని చెప్పిన నిర్ణయం ఇప్పటివరకు కొనసాగుతున్న వేళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఒకేసారి 25,20,000 కుటుంబాలకు 20,650 కోట్లు 2 లక్షల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా రుణమాఫీ చేసిన సందర్భంలో రైతు పండించిన పంటలు కూడా మద్దతు ధర కొనాలని చెప్పినటువంటి ఆలోచన ముందుకు పోతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో రైతు విజ్ఞాన కేంద్రం సుమారు 40 ఎకరాల స్థలంలో ఈ ప్రాంత రైతులకు అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా వైజ్ఞానికంగా విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆధునిక పద్ధతులు వ్యవసాయం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఈరోజు ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో మంజూరు వచ్చినటువంటి ఈ రైతు విజ్ఞాన కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మాతో రైతు ప్రేమికులు, రైతు ప్రయోజనాల కోసం ఆలోచన చేసేటువంటి పెద్దలు వచ్చి ఈ అంశం చెప్పినప్పుడు వెంటనే మరి మేము ఒప్పుకొని ఇప్పుడే మేడం చెప్పినట్టుగా గౌరవ కలెక్టర్ గారి అగ్రవాల్ గారు కూడా ఆ స్థలం దగ్గరికి వెళ్ళి అప్పయిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి ఇక్కడ సాయి కుమార్ గారిని ప్రత్యేకంగా అధికారిగా నియమించారు.
రైతులతోని అనుబంధం పెంపొందించుకొని రైతులందరినీ కూడా ఈ కార్యాలయానికి వచ్చే విధంగా తదుపరి ఆ 40 ఎకరాల స్థలంలో కూడా రైతులందరినీ కూడా సమయానుకూలం బట్టి తీసుకొని వచ్చి వారిని చైతన్యపరచడానికి మీరు ముందు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.